హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు రాజేష్ అప్సాని గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, గత కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం నార్మల్ వేలో నిరసన తెలియజేస్తున్న మహిళలు, రాజధాని రైతులపై వాళ్ళ దౌర్జన్యకాండ, దమనకాండను మనం చూసాం. అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ఇప్పుడు అదేవిధంగా సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ళ గ్రామానికి ఒక విగ్రహ ఆవిష్కరణ కోసం ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ విగ్రహ ఆవిష్కరణ కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటమే ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసే అంశము. ఆ విగ్రహావిష్కరణ కోసం వస్తున్న జగన్మోహన్ రెడ్డికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా చివరికి ఒక 100 మందితో ఒక 3 వెహికల్స్తో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ పర్యటన ఎలా జరగబోతుంది? గతంలో జరిగిన పొదిలి పర్యటనలో జరిగిన దౌర్జన్యకాండ ఇక్కడ కూడా జరగబోతుంది. అంటే ఒక 2 రోజుల క్రితం ఒక సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కొందరు ప్రకాశం జిల్లాలో జరిగిందే రేపు సత్తెనపల్లి దగ్గర కూడా జరగబోతుంది, దమ్ముంటే ఆపుకోండి అన్న విధంగా పోస్టులు పెట్టడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సంఘటనలకి బాధ్యుల్ని గుర్తించి కఠినంగా వ్యవహరించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కదా. దీని మీద మీ విశ్లేషణ. ఇప్పుడు 2024 జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా ఫలితాలు వెలువడ్డాయో ఆనాటి నుంచి ఆయన ఎంచుకున్న విధానం ఏంటి అంటే కొన్ని హత్యల లాంటి సంఘటన జరిగిన సందర్భంలో వాళ్ళ కుటుంబాలకి పరామర్శ, అలాగే జైలు పాలై ఉన్న తన పార్టీకి సంబంధించిన నాయకులని ఓదార్పు యాత్ర, ఈ రెండే ఎంచుకున్నారు ఆయన. అయితే జైలు దగ్గరికి ఆ జైళ్లలో ఉన్న తన నాయకుల్ని ఓదార్చడం కోసం వెళ్ళినా, లేదు హత్యలకో ఆత్మహత్యలకో గురైన తన శ్రేణుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళినా, అక్కడ ఆ పర్యటన జరుగుతున్న తీరు, ఆయన ప్రసంగిస్తున్న తీరు అంటే మోసపోత ధోరణిలో ఒకే విధమైన వైఖరిని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏ విధంగా మనకి 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆయన ఎన్నికల్లో ఓటమి చెందిన తొలినాళ్లలోనే వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యగాంపబడటం జరిగింది. ఆ హత్యలో పాల్గొన్న వ్యక్తి కూడా, ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన వ్యక్తి కూడా వైసీపీలో వీళ్ళిద్దరు కలిసి పనిచేసిన వాళ్ళే అని చెప్పని కేవలం మొన్నటి ఎన్నికల్లోనే అతను తెలుగుదేశంలోకి వచ్చాడు. వారి మధ్య రాజకీయపరమైన వైరుధ్యాలతో హత్య జరగలేదు, వారి మధ్య వ్యక్తిగత ఘర్షణలు ఉన్నాయి, వాటి కారణంగానే అతను వాళ్ళని కాదు అని తెలుగుదేశంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత జరిగిన ఘర్షణలో ఇతని ద్వారా అతను హత్యకు గురయ్యాడు అని చెప్పని మన వార్తలు విన్నాం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త హత్యకు గురయ్యాడు కాబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి అనుకున్నాడు. తప్పులేదు, తన పార్టీకి సంబంధించిన కార్యకర్త హత్యకు గురైనప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నాయకుడిగా, పార్టీ అధినేతగా ఆయన చొరవ చూపొచ్చు. అయితే ఒక హత్య గావింపబడ్డ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళే యాత్ర ఎలా ఉండాలి? తాడేపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరి తాడేపల్లి నుంచి 105 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్న వినుకొండ చేరుకోవడానికి ఆయనకి 7.5 గంటల సేపు పట్టింది. సాయంత్రం 5:30కి రీచ్ అయ్యాడు. అంటే ఈ 7.5 గంటల పాటు 105 కిలోమీటర్లు ఊరేగుతూ తన శ్రేణులతో స్వాగత సత్కారాలు అందుకుంటూ ఆయన ప్రయాణం సాగింది. కాబట్టి గంటకు 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణం చేయగలిగాడు. కేవలం గంటన్నరలో రీచ్ అవ్వచ్చు. కానీ ఆయన గంటన్నరలో రీచ్ అవ్వటం కన్నా కూడా నిన్నగాక మొన్న ఎన్నికల్లో ఓడిపోయి ఉండి కూడా తన శ్రేణుల చేత సీఎం అని పిలిపించుకుంటా మానసిక ఆనందం పొందుతా, ఆ శ్రేణులు కూడా ఈయన మనసరికి నడుచుకోవడానికి అలవాటుపడి ఎలా మాట్లాడితే ఏ స్లోగన్స్ ఇస్తే ఆయనకు నచ్చుతో వాళ్ళు కూడా తర్ఫీదు అయ్యి ఉండటంతో ఈయన మనసును రంజింపజేసే విధంగానే సీఎం అంటూ వాళ్ళు స్లోగన్స్ ఇవ్వటం, ఈయన ముసుముసులు నవ్వుకుంటాం. దాంతో 7.5 గంటలు ప్రయాణించి వినుకొండ చేరుకున్నాడు. తర్వాత రీసెంట్గా రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లె గ్రామంలో కురుబ లింగయ్య హత్యగావించబడ్డ సందర్భంలో కూడా అక్కడ పరామర్శకు వచ్చిన నేపథ్యం కూడా చూసాం మనం. హెలికాప్టర్లో వచ్చి ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్కి వేలాది మందిని తరలించబడి, ఆ తరలించబడ్డ వైసీపీ శ్రేణులు అత్యుత్సాహంతో ఆ ఆగున్న హెలికాప్టర్ రెక్కలు పట్టుకొని ఊగులాడి దాని విండ్షీల్డ్ కూడా డ్యామేజ్ చేసిన తీరు చూసాం మనం.
అక్కడి నుంచి తన శ్రేణులతోటి వేలాది మందితోటి ఊరేగింపుగా కురుబలింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అంటే ఆయన ఒక మరణించిన కుటుంబ సభ్యుడి కుటుంబాన్ని పరామర్శించడం కన్నా కూడా ఒక విజయయాత్రలు చేసిన విధంగా వికటాటహాసంతో వేలాది మందితోటి ఊరేగింపులు జరుపుకుంటూ వెళ్తున్న తీరు చూస్తున్నాం మనం. దీన్ని మరి ఓదార్పు యాత్ర అనాలా, సమాజం మీద తన శ్రేణులతోటి బల ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పని అనుకోవాలా? ఖచ్చితంగా మా నాయకుడు డిమోరలైజ్ అవ్వలేదు అన్న సంకేతం శ్రేణుల వైపు నుంచి ఇవ్వాలనుకుంటున్నారు. నాకు చూడండి ఎంతటి శ్రేణుల సంఖ్యాబలం ఉందో అని చెప్పని చూపించే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరుగుతుంది. అంతే తప్ప ఆ చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబం పట్ల అతనికి ఏం కన్సర్న్ లేదు. కేవలం తన బల ప్రదర్శనను చూపించుకోవడానికి ఒక సాధనంగా ఆ యాత్రను వాడుకుంటా ఉన్నాడు. తర్వాత కొన్ని జైలు యాత్రలు చూసాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి, నందిగం సురేష్ని పరామర్శించడానికి, వల్లభనేని వంశీని పరామర్శించడానికి జైళ్ల యాత్రలు, ఆ పరామర్శలు, అక్కడ ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు, అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లు చూసాం. అదే సందర్భంలో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులని, పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ గారినైనా, వల్లభనేని వంశీ కేసు విచారిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్నైనా, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులని బలవంతంగా వాళ్ళ విధుల నుంచి వాళ్ళని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేపు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు మీరు ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా ఈడ్చుకొచ్చి మీ బట్టలోడ తీపిస్తా అంటున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ అతని లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పరంగా రోజుకు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని నిర్మాణం విషయంలోనో, పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అయ్యే విషయంలోనో, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలోనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనో రోజుకొక విజయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటిస్తూ ఉన్నారు. దీన్ని సహించలేని, భరించలేని జగన్మోహన్ రెడ్డి ఎలా అయినా సరే రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటమే లక్ష్యంగా. రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలి అని అంటే శాంతి భద్రతలు లేని స్థితి కల్పించాలి. కాబట్టే మన పొదిలి పర్యటన చూసాం మనం, అంతకుముందు తెనాలి పర్యటన చూసాం, రౌడీ షీటర్లను పరామర్శిస్తూ. అదే సందర్భంలో రైతుల పరామర్శ పేరుతోటి పొదిలి పర్యటనకు వెళ్ళి పొగాకు రైతులను పరామర్శించడం కోసం అనే సాకుతోటి పొదిలి పర్యటనకు వెళ్ళి అక్కడ పొగాకు ఆక్షన్ గోడౌన్లోకి వేలాది మంది ప్రజలతోటి ఆ గోడౌన్ ముట్టడించి తొక్కించుకుంటూ అక్కడ సృష్టించిన హంగామా చూసాం. అంటే ఇక్కడ ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి ఆయన యాత్ర పేరిట వచ్చినా కూడా ఆ సమస్యను హైలైట్ చేయడం కన్నా అసంబద్ధ విమర్శలకి, అదే సందర్భంలో సీఎం అంటూ తను పొగిడించుకోవడానికి, తన ప్రత్యర్థులని దూషించడానికి ఒక సాధనంగా ఈ యాత్రను వాడుకుంటా ఉన్నాడు. ఇవాళ కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ 11 సిబిఐ కేసుల్లో అక్యూజ్డ్గా ఉండి ఇంకా కొన్ని ఇతర కేసుల్లో కూడా అక్యూజ్డ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 100% సమాజంలో ఈ విధంగా అశాంతి రగిల్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు సుమోటోగా అతని మీద కేసు నమోదు చేసే హక్కు, స్వేచ్ఛ ఎలక్షన్ కమిషన్కి ఉంది, అలాగే విచారణ సంస్థలకి ఉంది. ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధినేతగా, బాధ్యత కలిగా పౌరుడిగా సమాజంలో శాంతి భద్రతను కాపాడటంలో భాగస్వామిగా ఉండాల్సిన వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు 100% ప్రభుత్వ పరంగా అతని బెయిల్ రద్దు చేయమని చెప్పని సిబిఐ కోర్టుని అర్థించడానికి ఆస్కారం ఉంది. కొన్ని వేల వాయిదాల పాటు అతను కోర్టుకు విచారణకు సహకరించడం అదొక ప్రపంచ రికార్డు. అదే సందర్భంలో సుమారుగా 11 సంవత్సరాల 8 నెలల 23 రోజులుగా అతను బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నాడు. మరి ఇన్ని వేల వాయిదాలు స్కిప్ చేసి విచారణలకే సహకరించకుండా తాను బెయిల్ మీద కొనసాగలగటం అనేది ఆయనకున్న అధికారము, పరపతి, ఆయనకున్న డబ్బు వల్ల మాత్రమే సాధ్యపడింది తప్ప సామాన్య పౌరుడి విషయంలో అయితే ఆ వెసులుబాటు దక్కదు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఇప్పటికైనా సరే ఇతని పర్యటనల పేరిట సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నందుకు, ఎక్కడికక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నందుకు, రాష్ట్రం వైపు చూడాలి అని చెప్పని పరిశీలన స్టేజ్లో ఉన్న చాలా పెట్టుబడి ప్రతిపాదనలు ఉన్న విషయంలో వాళ్ళు రాష్ట్రం వైపు మళ్ళీ తిరిగి పునరాలోచనలో పడే పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన పోకడని సమర్థించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చట్టపరంగా తనని ఫిక్స్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇవాళ తనకు అధికారం కోల్పోయిన తర్వాత
తన ప్రత్యర్థి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోవడం కన్నా ఆ ప్రత్యర్థి ఆ స్థాయి ప్రజల్లో పరిచయం చేయడం ద్వారా ఆయన ఒక డిఫాల్టర్గా చూపించే ప్రయత్నం చేయడం ద్వారా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇవాళ కోట్లాది మంది ప్రజలకి ప్రతినిధిగా ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నప్పుడు పాపులర్ ఓటింగ్ ద్వారా అధికారం దక్కించుకున్న ప్రభుత్వాన్ని ఈ విధమైన చర్యలతో అన్పాపులర్ చేయాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి, రాబోయే 2029 ఎన్నికలకి తనకి మార్గం సుగమం చేసుకోవాలని చేసే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించడానికి వీల్లేదు. అతనేమి తెలుగుదేశం నాయకులతోటి ఘర్షణ పడో, తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో అతను ఆత్మహత్యకు పాల్పడలా. అతను ఎన్నికల ఫలితాల మీద కాసిన ₹1.5 కోటి నష్టపోయిన నేపథ్యంలో, ఆ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కాన్వర్ట్ సిచ్యుయేషన్లో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం జూన్ 6వ తారీఖు రోజు అతను పాయిజన్ తీసుకొని 9వ తారీఖు రోజు చనిపోవడం జరిగింది. ఈ జూను అంటే సంవత్సర కాలం దాటిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయన విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. ఇవాళ ఈ విధమైన యాత్రలు చేయడం ద్వారా ఇవాళ సమాజాన్ని అస్థిరపాలు చేయాలి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని తాత్కాలికంగా కొనసాగించగలుగుతాడేమో, కానీ ఆ తాత్కాలికమైన అవకాశం కూడా ఇవ్వాల్సిన నెస్టీ ఆ కన్సర్న్డ్ విచారణ సంస్థలకు లేదు. 100% జగన్మోహన్ రెడ్డి విషయంలో కఠినంగా వ్యవహరించాలి, అతని మీద కేసులు నమోదు చేయాలి, అతన్ని విచారణకు సహకరించి తీరాల్సిన ఫిక్సేషను ప్రభుత్వ పరంగా చేయించి తీరాలి. సో శవం ఉంటే తప్పితే ప్రజల్లోకి బయటికి రాడు అనే ఆయన మీద ఒక అపవాదు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఇలాంటి అంటే సానుభూతి యాత్ర చేయొచ్చు, పరామర్శించడానికి వెళ్ళొచ్చు, కానీ దానికంటూ కొన్ని ఇప్పటికీ గతంలో చాలామంది పరామర్శకు వెళ్ళిన విధానాన్ని చూసాం, జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న విధానాన్ని చూస్తున్నాం. ఆయన అంటే ఇటువంటి పోకళ్ళకు దూరంగా ఉంటే ప్రజామోదం పొందగలిగితేనే మంచిది అనే విధంగా ప్రజలే ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు కదా రాజేష్ అప్సని గారితో ఈరోజు విశ్లేషణ. మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.